హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై డ్రీమ్స్ వరల్డ్. జనని ఎంబీబీఎస్ ఫైనల్కి వచ్చింది. ఆది కూడా కార్డియాలజిస్ట్లో ఎండి చేస్తూ సొంతంగా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టే ప్రయత్నంలో ఉన్నాడు. జనని వాళ్ళ కాలేజీలో ఒకరోజు క్లాస్ జరుగుతుండగా ఒక నోటీస్ వచ్చింది. మన స్టేట్లోనే బాగా వెనుకబడిన గిరిజనులు ఉండే ఏరియాల్లో వాళ్ళకి సరైన వైద్య సదుపాయాలు లేక ఎంతోమంది ప్రాణాలు కోల్పోతూ ఉండటంతో ప్రభుత్వం అన్ని మెడికల్ కాలేజీల్లో టాప్ స్కాలర్స్ని సెలెక్ట్ చేసి మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయమని ఆదేశాలిచ్చింది. సో రేపు కాలేజీలో ఉన్న టాప్ స్టూడెంట్స్ నేమ్స్ లిస్ట్ నోటీస్ బోర్డులో పెడతారు. ఇది విని జనని ఫ్రెండ్స్ ఇంకేంటి నీ నేమ్ గ్యారంటీ అన్నారు. నెక్స్ట్ డే జననితో పాటు ఇంకో 3 నేమ్స్ ఉన్నాయి. వాళ్ళలో ఆది కూడా ఉన్నాడు. ఆ నలుగురిలో జనని తన జూనియర్ ఒక అమ్మాయి, ఆది ఇంకో అబ్బాయి, నలుగురిని ఒక మారుమూల గ్రామానికి పంపారు కాలేజీ వాళ్ళు. మొదట్లో గిరిజనులు ట్రీట్మెంట్ తీసుకోవడానికి నిరాకరించేవాళ్ళు, తెగ విసిగించేవాళ్ళు. మనం వెళ్ళిపోదాం, వీళ్ళు ట్రీట్మెంట్కి సహకరించడం లేదని గవర్నమెంట్కి లెటర్ రాయొచ్చు అన్నాడు ఆది. మిగతా ఇద్దరు సరే అన్నా జనని ఒప్పుకోలేదు. ఎంతో సహనంతో వాళ్ళని ఒప్పించి వైద్యం మొదలుపెట్టింది. రాను రాను ఆది కూడా ట్రీట్మెంట్ స్టార్ట్ చేశాడు. అలా నెల రోజుల్లో 90% సక్సెస్ రావటంతో వీళ్ళ టీంకి మంచి పేరు వచ్చింది. ఒకరోజు జనని ఆదిని ఒకటి అడుగుతాను, నిజం చెప్పు అన్నది. అడుగు అన్నాడు. నీకు ఎంతమంది గర్ల్ ఫ్రెండ్స్? ఓయ్ అదేం ప్రశ్న? నీ ఫ్రెండ్స్లో ఎంతమంది గర్ల్స్ ఎంతమంది బాయ్స్ అని అడుగు. తేడా ఏంటో. గర్ల్ ఫ్రెండ్ అంటే లవర్ అనే అపోహలో ఉన్నారు చాలామంది. సో నాకు మొత్తం 6 బెస్ట్ ఫ్రెండ్స్. వాళ్ళలో సిద్ధు, ప్రియా చాలా క్లోజ్ అన్నాడు. ఓహో, మరి నువ్వెందుకు మేము చేరిన కొత్తల్లో అందరినీ టీజ్ చేసేవాడివి? చూడు జనని, నన్ను మా అమ్మ నాన్న బాగా గారాబంగా పెంచారు. ఏది అడిగితే అది నా ముందు ఉంచేవాళ్ళు. దాంతో నేను పెంకిగా తయారయ్యాను. నిజం చెప్పాలంటే నీతో చాలా రూడ్గా బిహేవ్ చేశానని చాలాసార్లు బాధపడ్డాను. కానీ ఇప్పుడు అలా లేను. నన్ను నేను మార్చుకునే ప్రయత్నంలో ఉన్నా. గుడ్ లక్ అని నవ్వింది. ఆ క్యాంప్ సక్సెస్ అవ్వటంతో వీళ్ళనే మరో చోటికి పంపారు. ఇద్దరు బాగా ఫ్రెండ్స్ అయ్యారు. లాస్ట్ డే తిరిగి వచ్చేటప్పుడు ఆది జననికి ప్రపోజ్ చేశాడు. చూడాది, నేను ప్రాంక్గా చెప్తున్నా, నువ్వు ప్రపోజ్ చేశావు కానీ నేను ఇప్పుడే ఏది చెప్పలేను. నాకు కెరీర్ ముఖ్యం. ప్రేమ అంటే నమ్మకం లేదా? నమ్మకమే కాదు, గౌరవం కూడా ఉంది. ప్రేమ అనేది అందరికీ దొరకనిది. సరే, నీ కెరీర్ ప్లానింగ్లో నీకు సహకరిస్తా. ఆ తరువాత ఏదైనా. జననికి ఆది అంటే గౌరవం పెరిగింది. ఇక్కడ మన సంజయ్కి కాల్ చేద్దామంటే రేవతి హ్యాండ్ బ్యాగ్ తీసుకెళ్ళింది. స్వాతి అప్పటికే సీఏ కోసం చెన్నై వెళ్ళిపోయింది. జనని కూడా లేకపోవడంతో సంజయ్ని ఎలా కాంటాక్ట్ చేయాలా అని ఆలోచిస్తూ ఉంటే సంయు వాళ్ళ మేనత్త వచ్చి, ఏంటే మీ అమ్మ రెడీ అవ్వమంటే అలా అటు ఇటు తిరుగుతున్నావు అని అడిగింది. ఏం లేదు కానీ అత్త, మా నాన్న మీ అందరికీ ఎప్పుడు చెప్పాడు? ఏం చెప్పాడు అని అడిగింది సిగ్గు నటిస్తూ. రాత్రి ఫోన్ చేశాడు, నీకు అనుకోకుండా మంచి సంబంధం కుదిరింది అని. నేను అడిగాను, అదేంట్రా రేపంటే ఇప్పుడు చెప్పావు? పిల్లోడు చాలా మంచివాడట. రేపటికి లాస్ట్ ముహూర్తం, అది వదిలితే మళ్ళీ నెల వరకు లేదు, అందుకే అని చెప్పాడు. అవునత్తా, బావ అక్క ఏరి అని అడిగింది. వాళ్ళు ఉద్యోగులు కదటే, బిజీ అనగానే ఆమె ఫోన్ మోగింది. ఇదిగో 100 మీ బావే అనగానే సంయు వెంటనే తన ప్లాన్ అమలు చేసింది. ఇటివ్వత్తా, బావతో మాట్లాడతా అంటూ ఫోన్ లిఫ్ట్ చేసి, హాయ్ బావా, ఎలా ఉన్నావు? అక్క ఎలా ఉంది అంటూ మాట్లాడుతూ, హలో హలో వినబడట్లేదు, లైన్లో ఉండు అంటూ, అత్త నేను మాట్లాడిస్తా ఉండు అని ఫోన్ తీసుకుని బెడ్రూమ్లోకి వెళ్ళింది. వెంటనే ఫోన్ కట్ చేసి సంజయ్కి కాల్ చేసింది. 2 సార్లు చేసినా లిఫ్ట్ చేయలేదు. సంయుకి చేతులు చల్లబడుతున్నాయి. వాళ్ళ బావ కాల్ చేశాడు, కట్ చేసింది. ఇంకా లాభం లేదు అనుకుని సంజయ్కి మెసేజ్ చేసింది. మా పేరెంట్స్ నాకు పెళ్ళి ఫిక్స్ చేసి ఇవాళ ఎంగేజ్మెంట్ అంటున్నారు. మా అమ్మ నా ఫోన్ తీసుకుంది. ఈ మెసేజ్ చూడగానే వచ్చేసేయ్, ఫ్రమ్ సంయు. మళ్ళీ వాళ్ళ బావ కాల్ చేశాడు. ఇంకా బాగోదని లిఫ్ట్ చేసి 2 నిమిషాలు మాట్లాడి పెట్టేసింది. ఈలోపు వాళ్ళ అత్త రాగానే ఫోన్ ఇచ్చేసింది. రేవతి పట్టుచీర తెచ్చి ఇచ్చి, కానీ
అంటూ వెళ్ళిపోయింది. సంయుకి ఏడుపు వస్తోంది. ఇప్పుడు ఎలా అనుకుంటూ ఫేస్ వాష్ చేసుకుని చీర కట్టుకుంది. ఈలోపు వాళ్ళ అత్త వచ్చి జడ వేసి పూలు పెట్టింది. ఏంటే పెళ్ళి కుదిరిందనే ఆనందం కనబడటం లేదు అంటూ ఏదేదో చెప్పుకుపోతుంది. సంయుకి ఏ మాటలు ఎక్కడం లేదు. మహేందర్ వచ్చి సంయుని తీసుకుని కార్ దగ్గరికి వెళ్ళాడు. డాడీ, ఏంటిది? నాకు ఒక్క మాట కూడా చెప్పకుండా మీరు ఎలా డిసైడ్ చేశారు అని అడిగింది కోపంగా. సారీ సంయు, కానీ తప్పలేదు. అయినా పెళ్ళి ఎవరితో అని తెలుసుకోవాలని లేదా అని అడిగాడు. నీకు ఎలా చెప్పాలో అర్థం కావటం లేదు డాడీ. నాకు నాకు ఆల్రెడీ పెళ్ళయింది. మహేందర్ షాక్ అయ్యాడు. వెంటనే ఈ ఎంగేజ్మెంట్ ఆపటానికి నువ్వు అబద్ధం చెప్తున్నావు కదా? లేదు డాడీ అంటూ లోపలికి వెళ్ళి రేవతితో అమ్మా నా బ్యాగ్ ఇవ్వు ఒకసారి అని అడిగింది. ఎందుకే అని గట్టిగా అరిచింది. ప్లీజ్ మా ఇవ్వు, నాన్నకి నీకు ఒకటి చూపించాలి అని అడగగానే రేవతి బ్యాగ్ ఇచ్చింది. సంయు ఫోన్ తీసుకుని నువ్వు రా అంటూ వాళ్ళ అమ్మను తీసుకుని సంజయ్తో తను తాళు కట్టించుకున్నప్పటి ఫోటో, ఇద్దరు దండలు మార్చుకున్న ఫోటో చూపించింది. మహేందర్కి కళ్ళు తిరిగినట్లు అనిపించింది. రేవతి ఆ ఫోటోలు చూసి షాక్ అయింది. వెంటనే తేరుకుని మహేందర్తో ఏమండి, మీరు మగపెళ్లి వారికి ఏదో చెప్పి ఆపండి అని సంయుతో నీ సంగతి తరువాత అని లోపలికి వెళ్ళి వచ్చిన చుట్టాలతో పెళ్లి కొడుకు తరపున ఎవరికో బాగోలేదని ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయిందని చెప్పింది. అందరూ డల్ అయ్యారు. మహేందర్ నెమ్మదిగా లోపలికి వచ్చి సోఫాలో కూర్చుండిపోయాడు. సంయుకి ఏం చేయాలో తోచలేదు. ఆ రోజు రాత్రి 8 గంటలకు చుట్టాలందరూ వెళ్ళిపోయాక ఇంట్లో సంయు, రేవతి, మహేందర్, వాళ్ళ నాన్నమ్మ మాత్రమే మిగిలారు. మహేందర్ చాలా డిప్రెస్ అయ్యాడు. రేవతి సంయు చెంప మీద లాగి పెట్టి కొట్టింది. మేము చచ్చామనుకున్నావా? నిన్ను కల్లో పెట్టుకుని పెంచుకున్నందుకు బాగా బుద్ధి చెప్పావు. చిన్న వయసులోనే కెరీర్లో టాప్ పొజిషన్కి వెళ్తున్నావు అని ఎంతో సంతోషించాడు మీ నాన్న. ఇప్పుడు చూడు, నలుగురిలో తల ఎత్తుకోకుండా చేశావు అని మహేందర్ పక్కన కూర్చొని ఏడుస్తోంది. సంయుకి బాధగా ఉన్నా ఇలాంటి ఒక రోజు ఎదుర్కోవాల్సి వస్తుందని ముందే ప్రిపేర్ అయ్యింది. ఈ విషయం ఇంకా ఎంతమందికి తెలుసు అని అడిగాడు మహేందర్. స్వాతి, జననికి పెళ్లి జరిగి ఎన్ని రోజులైంది అని అడిగాడు కోపంగా. 6 నెలలు. రిజిస్టర్ చేయించారా? ఇంకా లేదు. సో మీ పెళ్లి జరిగినట్లు జనని, స్వాతులకి మాత్రమే తెలుసు అంతేనా? సంజయ్ ఫ్రెండ్స్ వచ్చారు, వాళ్ళకి తెలుసు. రేవతి తల కొట్టుకుంటూ కనటానికి పెంచడానికి మాత్రమే పేరెంట్స్ అవసరం, పెళ్ళికి మాత్రం ఫ్రెండ్స్ చాలు. ఏం కూతురువే నువ్వు, రాని వాళ్ళని చెప్తా. సంయు, అసలు వాడిని ఏం చూసి లవ్ చేశావు అని అడిగాడు మహేందర్. అప్పుడే కాలింగ్ బెల్ మోగింది. రేవతి లేచి వెళ్ళి తలుపు తీసింది. ఎదురుగా 6.2 అడుగుల కట్అవుట్ సంజయ్. తనని చూడగానే రేవతికి కోపం పీక్స్కి వెళ్ళింది. ఏంటి లోపలికి రానివ్వరా అంటూ తనే లోపలికి వచ్చాడు. సంయు చెప్పేశాను అన్నట్లుగా సైగ చేసింది. సంజయ్ని చూడగానే మహేందర్ యూ ఈడియట్, ఎందుకు వచ్చావు, గెట్ అవుట్ అంటూ అరుస్తుంటే డాడీ నేనే తనని రమ్మన్నాను. మోర్ ఓవర్ తను నా భర్త, ప్లీజ్. అయితే వీడిని నా కళ్ళ ముందు నుండి వెళ్ళమను. సంజయ్ మహేందర్ ఎదురుగా ఉన్న సోఫాలో కాలుపై కాలు పెట్టుకుని ఏంటి మామ నీ ప్రాబ్లం అని అడిగాడు. నువ్వే నా ప్రాబ్లం. అసలు నా కూతురికి ఏం చెప్పి ట్రాప్ చేశావు? నీ వెనక్కి తిప్పుకున్నది చాలక ఇప్పుడు పెళ్ళి కూడా చేసుకున్నావు. నా కూతురు ఎక్కడా, నువ్వెక్కడా అని అడిగాడు. నేను తన మనసులో, అది నా మనసులో. ఇలాంటి పనికిరాని వాగుడే నీకు తెలిసింది. సంయు ఏదో చెప్పబోతుంటే సంజయ్ చెయ్యి అడ్డం పెట్టి నువ్వాగు సంయు, నేను మాట్లాడతాను అని. చూడు మామ, నన్ను అలా పిలవకు, నాకు కంపరంగా ఉంటుంది. నీకు డబ్బు అనే అహంకారం ఎక్కువై వచ్చే మాటలివి. నీ ప్రాబ్లం నేను కాదు, నాకు డబ్బు లేకపోవటం, నాకంటూ స్టేటస్ లేకపోవడం, అంతేనా? ఇంత తెలిసిన వాడివి ఎందుకు నా కూతుర్ని పెళ్లి చేసుకున్నావు? ప్రేమించాను కాబట్టి. బ్రతకటానికి ప్రేమ ఒక్కటే చాలదు, ఇంకా చాలా కావాలి. నీ దృష్టిలో డబ్బేగా ముఖ్యం. ఒకవేళ నా దగ్గర నీకన్నా ఎక్కువ ప్రాపర్టీ ఉంటే నువ్వే నీ కూతుర్ని నాకిచ్చి పెళ్లి చేసి నా కాళ్ళు కడిగి కన్యాదానం చేసేవాడివి. అర్థమైందిగా? నీ దగ్గర ఏమీ లేకపోగా నా కూతురు సంపాదన తినటానికి అలవాటు పడ్డావు. డాడీ, తనేమి తినలేదు, నేనే ఇస్తున్నాను. అదే ఎందుకు? నువ్వు స్టూడియోలో సంపాదించిందే కాక ఛానల్స్ ద్వారా సంపాదించింది అంతా వీడికి ఎందుకు ఇస్తున్నావు?
తను నా ప్రాణం. రేపటి రోజు తను ఒక మంచి పొజిషన్కి వెళ్తాడు. అందుకోసం ఇద్దరం కష్టపడుతున్నాం. ఇంక పెళ్ళి అంటారా? మీకు తెలియకుండా చేసుకోవడం తప్పే. అంత మాత్రానికి నేను మీకు దూరమైనట్టు కాదు. నాకు సంజయ్ ఎంతో, మీరు అంతే. తనని అంత తక్కువ చేసి మాట్లాడకండి, నాకు బాధగా ఉంటుంది. మహేందర్ రేవతితో, చూసావా, వాడి ఎవడి కోసమో మనకి ఎదురు చెప్తోంది అని సంజయ్తో, నా కూతుర్ని వదిలే, ఎంత కావాలో చెప్పు అన్నాడు. సంజయ్ పైకి లేచి, ఎవడికి కావాలి నీ డబ్బు? ఈ బలుపే తగ్గించు అంటూ కోపంగా చూశాడు. సంజయ్, ప్లీజ్ నువ్వు ఆగు, నేను మాట్లాడతా. ఏంటి నువ్వు మాట్లాడేది? నువ్వు నా కూతురువి. ఎవడో కౌన్ కిస్కా గొట్టంగాడు వచ్చి పెళ్ళి అయింది అంటే నేనెందుకు ఒప్పుకుంటాను అని పైకి లేచాడు. సంజయ్కి సహనం చచ్చిపోయింది. ఏంట్రా నువ్వు ఒప్పుకునేది? తను నా భార్య, నేను తీసుకెళ్తా. ఎవడైనా అడ్డు వస్తే అంటూ వేలు చూపించి సంయుతో, ఆ రోజే చెప్తామన్నా విన్నావా? లేదు. చూసావా నీ బాబు నాటకాలు? సంజయ్ నువ్వాగు, నేను అంటుంటే ఇంక పద వెళ్ళిపోదాం అని సంయు చేయి పట్టుకున్నాడు. మహేందర్ వచ్చి, ఎక్కడికి రా నువ్వు తీసుకెళ్లేది? మీ నాన్న ఒక క్యారెక్టర్ లేనివాడు. వాడికి పుట్టిన నువ్వు నా కూతురు తీసుకెళ్ళి ఏం చేస్తావో అనగానే సంజయ్కి పట్టరాని కోపంతో మహేందర్ని ఒక్క తోపు తోశాడు. అంతే, మహేందర్ వెళ్ళి కింద పడ్డాడు. రేవతి తనని పైకి లేపింది. సంజయ్ నువ్వు వెళ్ళు, నేను తర్వాత మాట్లాడతాను. అంటే నువ్వు రావా నాతో? సంజయ్ ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. నువ్వు నీ రూమ్కి వెళ్ళు, నా మీద నమ్మకం ఉంది కదా, నేను వస్తా. సంజయ్ వాళ్ళ ఎదురుగానే సంయుని కౌగిలించుకొని, నువ్వు లేకపోతే నేను ఉండలేను అనేసి వెళ్ళిపోయాడు. చూసావా వాడిని? వాడికి ఎంత ధైర్యం ఉంటే మన ముందరే, ఒరేయ్ నిన్ను అంటూ బయటికి వెళ్ళబోయాడు. ఆగండి డాడీ, మీరు తనని ఎందుకు రెచ్చగొడుతున్నారు అని గట్టిగా అరిచింది సంయు. ఇప్పుడు వాడి వెనకాలే వెళ్తావా నువ్వు? ఏముంది వాడికి నిన్ను పోషించడానికి? సరే, తనని తాను ప్రూవ్ చేసుకోవడానికి టైం ఇవ్వండి. అప్పటిదాకా నేను ఎక్కడికి వెళ్ళను, మీతోనే ఉంటాను అని లోపలికి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకుని కిచెన్లోకి వెళ్ళి వంట స్టార్ట్ చేసింది. ఇదంతా చూస్తున్న నాన్నమ్మ వచ్చి సంయుకి హెల్ప్ చేసింది. నెక్స్ట్ డే సంయు స్టూడియోకి రాలేను అని చెప్పి సంజయ్కి కాల్ చేసింది. రూమ్ కింద ఉన్నా రమ్మని. సంజయ్ కోపంగా వచ్చాడు. ఎందుకు అలా ఉన్నావు చిన్ను? సంజయ్ ఏం మాట్లాడకుండా నడుస్తుంటే తనని ఫాలో అయ్యింది. సంజయ్ ఒక చిన్న హోటల్ కనబడగానే, భయ్యా దో చాయ్ అని చెప్పి అక్కడ ఉన్న కుర్చీలో కూర్చున్నాడు. సంయు తన ఎదురుగా కూర్చుని, మిమ్మల్నే శ్రీవారు, ఎందుకంత కోపం? ఎందుకో నీకు తెలియదా? మా డాడీయేగా నీ కోపానికి కారణం. ఈలోపు టీ వచ్చింది. సంజయ్ టీ సిప్ చేయగానే వేడికి నాలుక కాలి కింద పెట్టేశాడు. సంయు నవ్వుతూ టీ ఊదుకుంటూ తాగి, ఇదే లైఫ్. పరిస్థితులు మన కంట్రోల్లో లేనప్పుడు సహనంగా ఉండాలి. ఇలాంటివి బాగా చెప్తారు తండ్రి కూతుళ్ళు. సరే, నువ్వెందుకు మా డాడీని తోసేశావు? అది తప్పు కదా. ఆ మాట నేను నీకు మెసేజ్ చేసి అడిగాననే కదా అంత కోపం. మరి రాదా? నా గురించి అంత చెండాలంగా వాగుతున్నాడు. నిన్నేమో పంపించను అంటాడు, నేనేమో నీ సంపాదన తినేస్తున్నా అంటాడు. ఇవన్నీ అంటే నాకు కోపం వచ్చింది, అందుకే తోసా. సంతోషించాను, కొట్టలేదు. నన్నంటావు కోపం ఎక్కువ అని. మరి నువ్వు చేసేదేంటి? అయినా ఏ కూతురైనా నాన్న నాకు పెళ్ళయింది, ఇతనే నా మొగుడు, నీ అల్లుడు అంటే కోపం రాదా? అందుకే మా డాడీ అలా రియాక్ట్ అయ్యాడు. సంజయ్ టీ తాగి బయటకు వచ్చి నడుస్తుంటే, నేను కారు తెచ్చాను మా ఫ్రెండ్ది అన్నది. సంయు, నీకెన్నిసార్లు చెప్పాను నీకు డ్రైవింగ్ సరిగా రాలేదని, ఊరికే కార్ డ్రైవ్ చేయొద్దని. నీకు వచ్చుగా, రా అంటూ సంజయ్ చేయి పట్టుకుని లాక్కొచ్చింది. సంజయ్ కార్ స్టార్ట్ చేసి, ఎక్కడికి అని అడిగాడు. ఏమో, మా ఆయన ఎక్కడికి అంటే అక్కడికి. అలా అంటే పెళ్ళై 6 నెలలయ్యింది, ఇంకా ఫస్ట్ నైట్ కూడా జరగలేదు. సో మంచి రిసార్ట్స్లో ప్లాన్ చేద్దామా? హలో మాస్టారు, మా ఆయనే అన్నాడు తను ఫస్ట్ గెలిచి కప్పు కొట్టాకే ఫస్ట్ నైట్ అని. ఇప్పుడు చాలా విసుగ్గా చిరాగ్గా ఉంది, కాస్త రిలాక్స్ అవ్వాలి. సో అర్జెంటుగా ఫస్ట్ డే చేసుకుందాము అని కారు ఫాస్ట్ పెంచాడు. సంయు నవ్వుతూ సంజయ్ భుజం మీద పడుకుని, అవును, హైదరాబాద్ టీం తరపున బెంగళూరులో మ్యాచ్ అన్నావు, ఏమైంది? ఇంకా కాల్ రాలేదు. నాకైతే ఒక టెన్షన్ తీరింది. ఇంకా నువ్వు సెటిల్ అయితే చాలు. ఐ విల్ వెరీ హ్యాపీ. ఇంతకీ పెళ్ళికొడుకు ఎవడు? ఎవరు అడిగారు?
ఇంకెవరు? ఏ టాటా మనవడో జియో కజిన్ బ్రదరో అయ్యుంటాడు. వాళ్ళైతేనే మా మామకి. నాకు అదే షాక్. అంత సడన్గా ఎంగేజ్మెంట్, అసలు డౌటే రాలేదు. ఇంతకీ ఏమంటున్నారు మీ ఇంట్లో? మా నాన్న ఏమంటారు? నేనే చెప్పా నీకు కొంచెం టైం ఇవ్వమని. ఇదంతా ఎందుకు? ఎలాగో తెలిసిపోయింది, ఇంక వచ్చేసే, ఇల్లు తీసుకుందాం. నేను రాలేను. డాడీ చాలా డల్ అయ్యారు. ఆయన్ని అలా వదిలేసి ఎలా రాను? నా వల్ల కాదు. సంజయ్ ఏం మాట్లాడలేదు. నువ్వు ఒకరిని నమ్మకుండా నీ ప్రయత్నాలు నువ్వు చేయి. కొంచెం సేపు జర్నీ తర్వాత సంయు చుట్టూ చెట్లు చూసి ఇక్కడ ఆపు కాసేపు అన్నది. సంజయ్ ఒక చెట్టు కింద కారు ఆపాడు. ఇద్దరూ దిగారు. చాలా బాగుంది అక్కడ, గాలి భలే ఉంది అన్నది. అక్కడ ఒక నర్సరీ కనపడటంతో సంయు సంజయ్ చేయి పట్టుకుని తీసుకెళ్ళింది. అక్కడ వాళ్ళతో ఆ మొక్కల పెంపకం గురించి అడిగి తెలుసుకుంది. కొంచెంసేపు అక్కడే ఉండి మళ్ళీ బయలుదేరారు. సాయంత్రం వరకు అలా నచ్చిన చోట ఆగుతూ ఏదో ఒకటి తింటూ టైం తెలియకుండానే గడిపారు. ఇంటికి రిటర్న్ అయ్యారు. సంజయ్ డల్గా ఉండటం చూసి, నువ్వు అలా ఉంటే నేను వెళ్ళలేను. వెళ్ళమని ఎవరన్నారు? ఉండు. సంయు ఏం మాట్లాడలేదు. నేను నా భార్యని పోషించుకోగలను, అది నీకు తెలుసు. జిమ్, కరాటే వీటిలో ఏ ఇన్స్టిట్యూట్ పెట్టినా మీ నాన్న కన్నా ఎక్కువ వస్తుంది. కానీ నా గోల్ అది కాదు, నాకు తెలుసు. సరే, ఇంతకాలం ఆగాము, ఇంకో 6 నెలలు చూస్తా. అప్పుడే ఏదో ఒకటి చేసి నేను తెచ్చేసుకుంటా. ఏదో ఒకటి అంటే? అబ్బా, ఏదో ఒకటి అంటే జిమ్ ట్రైనరో కరాటే ట్రైనరో అలా క్లారిటీ ఇవ్వు అని నవ్వింది. ఓ, అలా వచ్చావా? దానికి 6 నెలలు అవసరమా అని నెత్తి మీద ఒక్కటిచ్చాడు. సిటీలోకి ఎంటర్ అయ్యి ఒక దాబా దగ్గర ఆపాడు కారుని. ఇద్దరూ లోపలికి ఎంటర్ అవుతూ ఉండగా సంజయ్ సడన్గా ఆగి అటు చూడు అన్నాడు. ఆది పక్కన జనని ఇద్దరు నవ్వుకుంటూ తింటున్నారు. చూడటానికి చాలా క్లోజ్గా ఉన్నారు. సంయు కోపంగా వెళ్ళబోతుంటే సంజయ్ తనని ఆపి కారు దగ్గరకు తీసుకొచ్చాడు. సంజయ్, ఎందుకు తీసుకొచ్చావు? వాళ్ళ సంగతి చెప్తా ఉండు. ఏం చెప్తావు? ఆ ఆదిగాడు జననితో ఎందుకున్నాడు? ఆహా, మరి నువ్వు సంజయ్తో ఏంటి అని అడిగితే, వాడు నువ్వు ఒకటేనా? నీకు నేనెంతో, దానికి వాడు అంతే కావచ్చు. ఏమంటున్నావు సంజయ్? ఆ ఆది, ఆ రోగ్, ఈడియట్, మా జనని, ఛీ, నాకు నచ్చలేదు. నీకు నచ్చటం ఎవరికి కావాలి? అదేంటి సంజయ్ అలా అంటావు? ఇంకెలా అనాలి? వాళ్ళిద్దరూ అంత దగ్గరగా కూర్చుంటే అర్థమయ్యింది. అయినా నాకు తెలిసి వాళ్ళ నాన్నకి ఏ ప్రాబ్లం ఉండకపోవచ్చు. ఎందుకంటే తను రిచ్ కిడ్, బోర్న్ విత్ గోల్డ్ స్పూన్ కదా. అయితే ఎవడికి కావాలి? వాడికి డబ్బు మాత్రమే ఉంది. కానీ నీకు దమ్ము, ధైర్యం, నిజాయితీ ఇన్ని ఉన్నాయి. మీ నాన్నకి వీటితో పని లేదు. పొట్టి, ఆయనకి కావాల్సింది ఆది దగ్గర ఉంది చూడు అలా అని కారు డోర్ తీశాడు. సంయు చేసేదేమీ లేక ఎక్కింది. సంజయ్ కూడా ఎక్కి కారు స్టార్ట్ చేయగానే, ఆ డబ్బు హోదా ఇప్పుడు నీ దగ్గర లేకపోయినా ఫ్యూచర్లో నీ దగ్గర ఉంటుంది. సంజయ్ నవ్వుతూ, నువ్వు అంతలా నమ్ముతావు కాబట్టి నువ్వంటే ప్రాణం. సంయు ఇంకా విసుగ్గానే ఉండటం చూసి, పొట్టి, ఇంక వదిలే, ఎవరిష్టాలు వాళ్ళది. జననికి ఆది ఇష్టం అంతే. సరే పద, ఇంకెక్కడైనా ఆపు, నాకు ఆకలి వేస్తోంది. ఆ రోజు జనని క్యాంప్ నుంచి ఇంటికి వస్తుంది అన్న విషయం తెలుసుకున్న మహేందర్ జనని వాళ్ళ అమ్మా నాన్నని ఇంటికి పిలిచారు. జనని వచ్చేసరికి రెడీగా ఉన్నారు వాళ్ళ పేరెంట్స్. ఇద్దరూ తల వాచేటట్లు చివాట్లు పెట్టారు. జనని ఏం మాట్లాడలేదు. అమ్మ, తల్లి, నీకు ఎవరైనా ఉన్నారా అని అడిగింది జనని వాళ్ళ అమ్మ. ఇదే మంచి సమయం అనుకున్న జనని ఆది ప్రపోజ్ చేసిన సంగతి చెప్పింది. వాళ్ళ అమ్మ కోపంగా, మీకు ఇదేం పోయే కాలమే, చదివి ఉద్ధరిస్తారనుకుంటే మీకు మీరే మొగులను వెతికేసుకున్నారు అని రాగం తీసింది. నిన్ను అంటూ జనని వాళ్ళ నాన్న చేయి చేసుకునే అంతలో, కాస్త ఆగు సుబ్బయ్య అంటూ, ఆది అంటే మీ కాలేజీ డీన్ కొడుకు కదా అన్నాడు. జనని అవును అన్నట్లుగా తల ఊపింది. మరి నువ్వేం చెప్పావు? నాకు ముందు కెరీర్ ఇంపార్టెంట్ అని ఏదైనా తరువాతే అన్నాను. వాళ్ళ నాన్న ఏం మాట్లాడలేదు. కాసేపటికి సంయు వచ్చింది. జనని నవ్వినా తను నవ్వలేదు. పడుకోవడానికి రాగానే జనని, ఏంటే అంత సీరియస్గా ఉన్నావు? ఎనీథింగ్ రాంగ్? అయినా డాడీ రియాక్షన్ మనం ముందే ఊహించాము కదా.
డాడీ సంగతి కాదు, నీ సంగతి చెప్పు. ఆ ఆదితో లవ్ ఎప్పటి నుంచో అన్నది వెటకారంగా. లవ్వా? అదేం లేదు, తను ప్రపోజ్ చేశాడు, నేను టైం అడిగాను. అవును, నీకెలా తెలుసు? సంయు జరిగింది చెప్పింది. అయ్యో, సంజయ్ నా గురించి ఏమనుకున్నాడు? ఎవరి లైఫ్ వాళ్ళ ఇష్టం అన్నాడు. అలా ఏం లేదు, నేను ఇంకా తన ప్రపోజల్ యాక్సెప్ట్ చేయలేదు. అలాని రిజెక్ట్ కూడా చేయలేదు కదా. అయినా ఆ దాబాలో మీ ఇద్దరిని అంత క్లోజ్గా చూసిన నాకే డౌట్ వచ్చిందంటే ఆలోచించు అనేసి పడుకుంది. జనని ఆలోచనలో పడింది. సంజయ్ ఒక నెల రోజుల పాటు తను ఆ టీంలో జాయిన్ అవ్వడానికి రికమెండేషన్ కోసం ఎవరెవరినో చూశాడు. కొంతమంది ఎక్స్పీరియన్స్ లేదంటే మరి కొంతమంది బ్యాక్గ్రౌండ్ లేదు అన్నారు. అయినా ఇంకా గట్టిగా ట్రై చేస్తూనే ఉన్నాడు. అలా 6 నెలలు దాటి 10 నెలలయ్యింది. సంయు మాత్రం సంజయ్ని ఎంకరేజ్ చేస్తూనే ఉంది. సంజయ్కి విసుగు వచ్చింది. ఒకరోజు తను ఫస్ట్ జాయిన్ అయిన కోచింగ్ సెంటర్ నుంచి కాల్ వచ్చింది. హలో జగదీష్ సార్, చెప్పండి. ఎక్కడ ఉన్నావు సంజయ్? 6 మంత్స్గా కనపడలేదు. సార్, అది వాళ్ళు డబ్బు అడిగారని నాకు ఇన్ఫామ్ చేయాలిగా. అలా నువ్వే డెసిషన్ తీసుకుని వెళ్ళిపోతే ఎలా చెప్పు? రేపు నన్ను మీట్ అవ్వగలవా? సార్, తప్పకుండా సార్. సరే, షార్ప్ 10 AM వచ్చేయి. ఓకే సార్. మరుసటి రోజు ఆ అకాడమీకి వచ్చాడు సంజయ్. అక్కడ సార్ చుట్టూ ఒక 20 మంది గుంపుగా ఉన్నారు. కొంచెం దగ్గరికి వెళ్ళి సార్ అని పిలిచాడు. కమాన్ సంజయ్, నీకోసమే వెయిటింగ్. ఫస్ట్ బ్యాట్ మన టీందే, వెళ్ళు. సార్, ఏదో మాట్లాడాలి అన్నారు. మళ్ళీ మాట్లాడుకుందాం. నీ టాలెంట్ని ప్రూవ్ చేసిరా. సరే సార్ అని గ్రౌండ్కి వెళ్ళాడు. ఆ స్టేడియంలో ఒక 10 మంది ఉన్నారు వీళ్ళ గేమ్ చూడటానికి, అంతే. కానీ అదంతా మైండ్లో పెట్టుకోకుండా తన టీం గెలవడానికి, తన టాలెంట్ ప్రూవ్ చేసుకోవడానికి ఇదే మంచి సందర్భం అనుకున్నాడు. చూపించాడు, గెలిచాడు కూడా. జగదీష్ ఆనందంతో దగ్గరికి వచ్చి హగ్ చేసుకుని, నువ్వు సెలెక్ట్ అయ్యావు, నీ కల ఫుల్ఫిల్ అవ్వబోతుంది, కంగ్రాచులేషన్ అన్నాడు. రేపటి నుంచి ట్రైనింగ్కి రమ్మని చెప్పారు. దానికి నువ్వు ఎటువంటి అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదు. ఇంకా తన ఆనందానికి హద్దులు లేవు. సంయుకి కాల్ చేసి విషయం చెప్పాడు. ఇంకా సంయుకి కాలు భూమి మీద నిలబడలేదు. సాయంత్రం కలుద్దాం అన్నాడు. వద్దు, నువ్వు ఈ 10 నెలల నుంచి తిరిగి తిరిగి అలసిపోయావు, టేక్ రెస్ట్. రేపు మార్నింగ్ నేనే వచ్చి నిన్ను డ్రాప్ చేస్తా, ఏంటి? సరే అన్నాడు. సంయు సంజయ్ల పెళ్ళి ఏ పరిస్థితుల్లో జరిగిందో తర్వాతి అప్డేట్లో తెలుసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్, మరొక భాగంతో కలుసుకుందాం.